రాజుగారు ఉన్నారండి భయం, ఏం కాదు చెప్పండి. మాట్లాడు. థ్యాంక్స్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ మూవీకి తీసుకున్నందుకు. వెంకీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. వెంకీ సార్కి నేను ఎప్పుడైనా కెమెరామెన్స్కి ఎలా ఉంటుందంటే మొత్తం బ్లాక్ సెట్ చేసుకొని లైటింగ్ అంతా చెప్పి రెడీ అనగానే అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళి అందరినీ పిలుస్తారు, ఆర్టిస్టులు అందరినీ రమ్మని చెప్పి. వెంకీ గారు ఏంటంటే ఒక్కసారి నేను రెడీ అనగానే నా వాయిస్ విని వెంటనే ఆయన వచ్చి మార్కులు నుంచునేవారు. నాకు అసలు ఎప్పుడు షాకింగ్గా ఉండేది అది. ఈ రోజు వరకు నేను చాలామందితో పనిచేశాను, కానీ అందరూ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి చెప్పినా కూడా వెళ్దాంలే అన్నట్టుగా ఉంటారు. బట్ వెంకీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇప్పటికీ అట్లాగా సేమ్ అట్ ద సేమ్ టైం ఆల్ ద మై హీరోయిన్స్ అండ్ మీనాక్షి అండ్ ఐశ్వర్య అండ్ అందరిది రెస్ట్ ఆఫ్ ద క్రూ అండ్ ఆల్ ఆర్టిస్ట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ అనిల్ గారు ఏంటంటే ఆయన ఒక్క మంది చెప్పాలి ఆయన గురించి కూడా. ఫస్ట్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు రమ్మన్నారు నన్ను. రమ్మని నరేషన్ స్టార్ట్ చేయగానే మధ్యలో గ్యాప్ ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ సాంగ్ వస్తుంది అని చెప్పి ట్యూన్ వినిపించి, ఇది సినిమా స్టార్ట్ అవ్వకముందే ఒక 2 months ముందే అనమాట, ట్యూన్ వినిపించి ఆయనే డ్యాన్స్ ఎట్లా చేయాలి, మూమెంట్ ఎట్లా చూపించి, దాని తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ కంటిన్యూ అనమాట. సో అంతా అయ్యే వరకు మళ్ళీ సెకండ్ సాంగ్ అప్పుడు మళ్ళీ ఆపి, మళ్ళీ వెంకీ సార్ ఇంట్రడక్షన్ అప్పుడు వెంకీ సార్ దిగి ఆయన ఏం చేస్తారనేది ఆయనే చెప్పి మళ్ళీ. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. వెంటనే ఏంటంటే స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వగానే వెంటనే ఫస్ట్ అర్థమైపోయింది ఈ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని. వెంటనే అర్జ్ చేసుకొని థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అని అప్పుడే చెప్పేశాను. సో చాలా ఎక్కువ మాట్లాడింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి మనసులో. అండ్ సారీ, అండ్ దిస్ ఈజ్ మై 8th ఫిలిం ఎస్విసిలో. రాజు గారు, శిరీష్ గారికి నా 8th ఫిలిం ఇక్కడ. ఫస్ట్ యాక్చువల్గా దిల్ నుంచి నేను ఆయనతో అసోసియేషన్ ఉన్నాను, అట్లాగే శత్మ అనుభూతి అన్నీ చేసే వాళ్ళతో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, శిరీష్ సార్ అండ్ దిల్ రాజ్ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎంత మాట్లాడినందుకు చాలా సార్. మనసులో ఎంత పెట్టుకొని మీరు మైక్ తీసుకోను అని చెప్పారు సార్. నేను ఎప్పుడు మాట్లాడను, అప్పుడప్పుడు కొద్ది ఏదో వణుకుతూ ఏదో మాట్లాడుతుంటా. ఫస్ట్ టైము సమీర్ గారు మాట్లాడారు, రాసి పెట్టుకోండి ఇది డబుల్ బ్లాక్ బస్టర్. అనిల్ గారు, ఇదంతా ఈ వైబ్ అంతా మీరు ఇచ్చిందే మాకు. ఎందుకంటే ఈ జోష్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇంకా కుమ్మిడి అంతే, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. ఇది ఎంజాయ్ ఎవ్రీబడి. ఎన్నో ప్రీ రిలీజెస్ చేసినటువంటి నాకు చాలా ఎమోషనల్గా ఉంది ఈరోజు ఆయన మాటలు విన్నాను నేను. లేదు సార్, నేనేం మాట్లాడితే దిల్ రాజు గారు జస్ట్ థ్యాంక్స్ చెప్పన్నారు. ఆయన అంతా మాట్లాడి లాస్ట్